ప్రేమ భావన చూపించి అందరినీ కలుపుకుంటాడు. అందరం అమ్మ బిడ్డలం, ఆ తల్లి బిడ్డలమే. కాకపోతే ఆయన కొంచెం కోపంలో ఉన్నాడు. అమ్మా అది తగ్గించి మేము అందరం కలిసి సహజీవనం చేసేటట్టుగా అనుగ్రహించు అంటాడు. తన శాంతాన్ని కోల్పోడు. కోపమును వ్యవస్థని చక్కదిద్దడానికి ఉపకరణంగా వాడతాడు. అటువంటి స్థితిని అమ్మవారిస్తుంది. లేకపోతే ఏమైపోతుందంటే తన కోపము తనని బాధ పెడుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మీ మీద ఏదో కోపంతో, ఏదో భగవంతుడి దయ వల్ల నాకు అటువంటి దురలవాట్లు కలగకుండుగాక, మీ మీద పెట్టకూడదు కాబట్టి నా మీద పెట్టుకుంటున్నాను. నేను మీ దగ్గరికి వచ్చి అనరాని మాటలన్నీ అన్నాను అనుకోండి, మీరు అన్నీ విని హాయిగా నవ్వి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని లేచి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరి కోపం ఎక్కువ అవుతుంది? ఎరా ఇన్ని తిడితే ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని నవ్వుతూ వెళ్ళిపోతాడేమిటని ఇంకా ఎక్కువ అయిపోతుంది.